హాయ్ రాహుల్ గారు. హాయ్ అండి. శ్రీకాంత్ ఓడెల గుర్తుండే ఉంటుంది, దసరా సినిమాతో ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్గా. సో ఆయన చిరంజీవి గారికి ఏవో కండిషన్స్ పెట్టారు అని వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది నాకైతే తెలియదు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏంటి ఆ కండిషన్స్? జనరల్గా ఏంటంటేనండి, కండిషన్స్ అంటూ ఏమీ లేవు. జనాలు అన్ని వార్తలు పుకార్లు పుట్టిస్తుంటారు జనరల్గా. ఎందుకంటే అంత పెద్ద హీరోగా ఉండి ఒక డైరెక్టర్కి కండిషన్స్ పెట్టాల్సినంత స్టేజ్లో ఉన్నా కూడా పెట్టరు. ఎందుకంటే అంత కండిషన్స్ పెట్టే హీరో అయితే 150 సినిమాల పైన చేయడు. అంటే ఫస్ట్ థింగ్ మెగాస్టార్ పెట్టారు శ్రీకాంత్ ఓడెలకి అని. శ్రీకాంత్ ఓడెల మెగాస్టార్కి పెట్టారు. ఓకే ఓకే. మెగాస్టార్ శ్రీకాంత్ ఓడెలకి కండిషన్స్ పెట్టారు. గొంతెమ్మ కోరికలని చాలా మంది అంటున్నారు. అలాంటివి ఆయన ఏం కోరుకోడు అని నేను అంటున్నాను. జనరల్గా చూసుకుంటే 150 సినిమాలకు ముందు చిరంజీవి గారు ఎలా ఉన్నారు, 150 సినిమాల తర్వాత చిరంజీవి ఎలా ఉన్నారు అనేది చూడాలి. ఎందుకంటే 150th ఫిలింతోనే 149 తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 150th ఫిలింకి అరంగేట్రం చేశాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేశాడు హీరోగానే. సో అక్కడ మన ఖైదీ నెంబర్ 150 నుంచి మొన్నటికి మొన్న రిలీజ్ అయిన భోలా శంకర్ వరకు ఆయన గ్రాఫ్ చూసుకుంటే ఖైదీ నెంబర్ 150 ఒక్కటే హిట్, మిగతా ఏవి హిట్లు కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే హిట్లు కాదు. వాల్తేరు వీరయ్య ఓకే, ఇట్స్ ఎన్ హిట్ అని అనవచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ బాగానే వచ్చాయి. చిరంజీవి గారిని చూసే హిట్లు కాదు. దీనికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. మొదటి రీజన్ ఏంటంటే, మనం ఒక హీరోని, ఒక పెద్ద హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్కి ఒక కత్తి మీద సాములాగా ఉంటుంది. బికాస్ చిరంజీవి గారు జనాల్లోకి చూపించాలి. నువ్వు రాసుకున్న కథకి ఆయన ఓకే అన్నాడు, నీ ఎలివేషన్స్ చూపించాలా, సామాన్య మానవుడిగా చూపించాలా అని. ఎలివేషన్స్ లేని ఇండస్ట్రీ ఒకటి ఉండేది, ఇప్పుడు అది ఉండేది, ఇప్పుడు లేదు. ఎలివేషన్స్ లేని ఇండస్ట్రీ ఏంటో చెప్పనా? మలయాళం ఇండస్ట్రీ. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఎలివేషన్స్ ఉండవు. నార్మల్గా మోహన్ లాల్ గారు అలా నడుచుకుంటూ పోతుంటారు, మమ్ముట్టి గారు అలా నడుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెద్ద పెద్దవన్నీ ఏమీ ఉండవు. ఇప్పుడు లూసిఫర్ నుంచి ఎలివేషన్స్ అనేవి మొదలైనవి. ఎల్2 ఎంప్రాన్లో గట్టిగా ఇచ్చారు. నిన్నటి రిలీజ్ అయిన తుడురంలో కూడా గట్టిగానే ఇచ్చారు ఎలివేషన్స్. సో ఎలివేషన్స్ మన దాంట్లో ఎక్కువ ఉంటాయి. హీరో అంటే హీరోయిజం చూపించాలి. ఫస్ట్ హీరోని ఫస్ట్ ఇంట్రడక్షన్తో ఒక ఫైట్తో చూపించాలి. తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి. హీరో ఎవరో ఒకరిని కాపాడాలి. హీరో మధ్యలో ఇంటర్వెల్ బ్యాంగ్లో ట్విస్ట్ ఇవ్వాలి. హీరో ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్లో ఎమోషన్ పండాలి. క్లైమాక్స్లో హీరో కథ సుఖాంతం అవ్వాలి. ఇదే తెలుగు సినిమా. హీరో మధ్యలో మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళే క్యారెక్టర్స్. హీరోతో మొదలవుద్ది, హీరోతోనే ఎండ్ అవుతుంది. ఆ ట్రెండ్ని మారుస్తూ హీరోయిన్ బేస్డ్ సినిమాలు రావడం జరిగింది. అక్కడ కూడా హీరోయిన్ మధ్యలో ఇంకెవ్వరూ ఉండరు. అలా చిరంజీవి గారిని చూసి 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 అలవాటైపోయి చిరంజీవి గారిని కొత్త పాత్రలో చూడాలన్నా కూడా జనాలు చూడలేకపోతున్నారు. మీకు అర్థమైందా? ఖైదీ నెంబర్ 150 నుంచి ఇక్కడ దాకా కూడా చిరంజీవి గారి పాత్ర కన్నా వేరే పాత్ర ఏదైనా ఎక్కువ ఎలివేట్ అవుతున్నా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ చూడాలనుకుంటే చిరంజీవి గారిని, వేరే వాళ్ళని కాదు. అప్పుడైతే స్టోరీ గట్టిగా ఉండాలి కానీ క్యారెక్టర్ గురించి కాదు కదా. అంటే వేరే స్టోరీ ఎంత గట్టిగా ఉన్నా కూడా చిరంజీవి క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే చూపిస్తాం కానీ ఎక్కువ ఎబ్బెట్టుగా చూపించలేం కదా. ఆయనకు కూడా నచ్చదు, చిరంజీవి గారే చెయ్యరు. కానీ ఇక్కడ ఆడియన్స్ మైండ్ సెట్ మారాలి. ఆడియన్స్ చిరంజీవి గారిని అన్ని రోల్స్లో యాక్సెప్ట్ చేయాలి. హీరోగానే ఉన్నాడు ఆయన చేసే రోల్స్లో యాక్సెప్ట్ చేస్తే జనాలు ఖచ్చితంగా చూస్తారు. ఆడియన్స్ కథ బాగుంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎలా ఉన్నా చూస్తారు, ఏ హీరో అయినా చూస్తారు. కానీ చిరంజీవి గారి సినిమాల్లో కథ బాగాలేదు అనడానికి రీజన్ కూడా చాలా ఉంది. అదే చెప్తున్నా, చిరంజీవి గారిని పెట్టుకొని చేయాలన్నా కూడా కత్తి మీద సామే. ఆ ఆడియన్స్లో ఆయన ప్రొజెక్షన్ ఇవ్వాలంటే చాలా కష్టం. ఏదో తూతూ మంత్రంలాగా సినిమాలు చేసేసి వదిలేశారు. నిజంగా చెప్తున్నా, భోలా శంకర్ అయితే అట్లే ఉంది. దానికి ముందు చేసిన సైరా అలాగే ఉంది, ఆచార్య అలాగే ఉంది. మన లూసిఫర్ 2 ఆయన ఎవరు మోహన్ లాల్ గారు మాట్లాడుతూ, సరే ఇది లూసిఫర్ 2 తెలుగులో కూడా రీమేక్ చేయగలడానికి ఉంటుందా, ఆచార్య మీరు చూసారంటే ఆయన ఛాన్స్ లేదని చెప్పారు. ఎందుకంటే నా సినిమా సీక్వెల్ ఆ కథలో ఉండే ఏదైతే ఉందో అది దీంట్లో కంటిన్యూషన్ అవుతుంది. వాళ్ళు తీసిన దాంట్లో అది కంటిన్యూషన్ అవ్వదు, అదే మనం చేయలేము. క్లైమాక్స్ ఏంటండి సెకండ్ హాఫ్ నుంచే చేంజ్ అయిపోయింది. ఓకే, యాక్చువల్గా అల్లుడు సీఎం అవ్వాలి. అవును, అల్లుడు సీఎం అవ్వడుగా. అల్లుడు క్యారెక్టర్లో వేరే వాడు వస్తాడు. నయనతార క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది.
ఇవన్నీ అవన్నీ చేంజ్ చేంజెస్ వచ్చేసాయి. సో ఈ చేంజెస్ వల్ల లూసిఫై 2 రాదు అన్నారు. అదే నేను చెప్తున్నా, ఇప్పుడు శ్రీకాంత్ తోడేలా చిరంజీవి గారి సినిమాలో చిరంజీవి గారిని శ్రీకాంత్ తోడేలా చూపించడానికి బలమైన రీజన్ ఉండాలి. ఆ బలమైన కథని చిరంజీవి గారికి శ్రీకాంత్ తోడేలా చెప్పారు. చెప్పాక ఆయన ఓకే అన్నారు. ఓకే అన్నాక ఒక కండిషన్ పెట్టారు, నేను ఈ సినిమా నాని ప్రొడ్యూసర్ చేస్తేనే చేస్తా. ఎందుకంటే శ్రీకాంత్ తోడేలా ఫస్ట్ సినిమా దసరా. అవును తెలుసు. అసలు ఏ ప్రమోషన్స్ లేకుండా, అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ సినిమా ప్రమోషన్కి సంబంధించి ఆ సినిమా ప్రమోషన్స్ చిరంజీవి గారు చూసి శ్రీకాంత్ తోడేలా నచ్చి శ్రీకాంత్ తోడేలా చిరంజీవి గారి కోసం ఒక రక్తపాతంతో కూడిన కథని తీసుకొచ్చి అక్కడ పెడితే నేను నాని ప్రొడ్యూసర్ చేస్తేనే సినిమా చేస్తానందుకు నాని ప్రొడ్యూసర్గా మారారు. ఈ మధ్య కాలంలో నాని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నాని ఒక ఫంక్షన్లోకి వెళ్ళి నిలబడుతుంటే ఏమంటే ప్రొడ్యూసర్ గారు అని పిలిచారంట చిరంజీవి గారికి. ఇది వెనక్కి తిరిగి నాని ఎవరు పిలిచారబ్బా, ఇక్కడ ఎవరు లేరే, అశ్విని దత్ గారు ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని చూస్తే మిమ్మల్నేనండి అన్నాడంట. నాని సార్ నేను ప్రొడ్యూసర్ ఏంటి సార్ అంటే, నా సినిమాకి మీరే కదా ప్రొడ్యూసరు అన్నాడంట. షాక్ అయి ఉంటారు. యా, సో అలా కాదు సార్, నేను ఎప్పుడు మీ అభినయించే నటిని అంటే, లేదండి ఇప్పుడు మీరు ప్రొడ్యూసరు, లేకపోతే మీ సినిమా చేయకపోతే నా డబ్బులు ఇవ్వరు మీరు నాకు అన్నట్టుగా ఈయన జోక్లు వేశారంట. దట్ ఈస్ హౌ దిస్ నాని శ్రీకాంత్ తోడేలా అండ్ చిరంజీవి గారి పిక్చర్కి ఏం చాలా మంది అనుకున్నారు నాని దీంట్లో ఒక యాక్టింగ్ చేస్తున్నాడని. నో, నాని ఈజ్ అ ప్రొడ్యూసర్, శ్రీకాంత్ తోడేలా ఈజ్ అ డైరెక్టర్ అండ్ చిరంజీవి గారు ఈజ్ అ హీరో. ఓహో, హీరో. ఓకే, మొత్తానికి మరి ఆ కాంబోలో రాబోయే సినిమా ఇది సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అంటే విశ్వంబర రిలీజ్ అయ్యాక సెట్స్ మీదకి. విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది? దసరా పక్కా. ఓకే, దసరాకి రిలీజ్ అవుతుంది. లేదా ఆయన బర్త్డేకి ప్లాన్ చేస్తున్నారు ఆగస్ట్ 22. అంటే విశ్వంబరలోనేనా విఎఫ్ఎక్స్ బాగాలేదు? అవునండి, ఇప్పుడు అందుకని మళ్ళీ మార్చి యాక్చువల్గా ఆయన బర్త్డేకి రిలీజింగ్ ప్లాన్ చేస్తున్నారు ఆగస్ట్ 22కి. లేకపోతే దసరా భరిలో ఉంటుంది విశ్వంబర. కానీ ఇలానే ఆది పురుష్ని రీఎడిట్ చేసి మళ్ళీ విఎఫ్ఎక్స్ చేశారు, కానీ అది అవుట్పుట్ ఎలా ఉందో చూసాం. అంటే ఆది పురుషుని చేసింది కూడా హిందీలో వాళ్ళకు అనుకున్న కథకి మన తెలుగులో అంత దారుణంగా అయితే చూపించారు అనుకుంటున్నాను నేను. అంటే విఎఫ్ఎక్స్ చూస్తే వాళ్ళే మొత్తం అన్ని సినిమాలు కలిపి కొట్టినట్టుంది. అవతారు ఇంకేవో ఇంగ్లీష్, అది వాళ్ళు మొన్న దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఫస్ట్ మేము రిలీజ్ చేసింది జస్ట్ ఇలా ఉంటుంది అని ఒక ఏఐ టెక్నాలజీతో చేసింది అని చెప్పారు. తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని ప్రూవ్ చేస్తున్నారు. అంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, అది చండాలంగా వచ్చినందుకు ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన డూప్ అంటది. అది అందరికీ తెలుసు అండి, మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నది అంతా అబద్ధమే అని మనకు కూడా తెలుసు. చూద్దాం ఏం జరుగుతుందో. వీళ్ళిద్దరు సినిమాల్లో ఇటువంటి కండిషన్లు పెట్టారని అనుకుంటున్నారు కదా, అక్కడ ఏం కండిషన్లు పెట్టలేదు. నాని ప్రొడ్యూసర్గా ఉంటేనే నేను సినిమా చేస్తానని చెప్పాడు చిరంజీవి గారు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.